మన మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని పెద్ద కంపెనీలు రిజల్ట్స్ అనేది ఇచ్చాయి. ఓవరాల్గా రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అనేది డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈరోజు ఏంటంటే మనం వీడియో చేసుకున్నాం, కొన్ని స్టాక్స్ని టెక్నికల్గా ఫండమెంటల్ బేస్ చేసుకొని పిక్ చేసుకోవడం అనేది జరిగింది. సో చూడకపోతే ఒకసారి చూడండి. డెఫినెట్గా ఏంటంటే దీంట్లో టెక్నికల్ అనాలిసిస్ ఉంది, ఫండమెంటల్ అనాలిసిస్ ఉంది, అండ్ ఆప్షన్స్ సంబంధించిన డేటా కానీ వాటన్నిటి గురించి మన ఛానల్లో డిస్కస్ చేస్తూ వచ్చాం. అదేవిధంగా టెలిగ్రామ్లో మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఒక స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసాం. ఆ బ్యూటిఫుల్గా ఏంటంటే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ అనేది చూపించింది అనమాట. ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ ఉందో 866 రూపాయలు ఆ ప్రాఫిట్ అయితే రావడం అనేది జరిగింది. కొద్దిగా మనం సైడ్ వేస్ టు బేరిష్ వ్యూలో ఈరోజు స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వీళ్ళు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. అయితే అంత అగ్రెసివ్గా రిజల్ట్స్ అయితే పాజిటివ్గా లేవు, కానీ ఓవరాల్ కొద్దిగా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెట్ ఇన్కమ్ బిఫోర్ ట్యాక్సెస్ స్లైట్గా తగ్గిందనమాట. ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, అంటే Q3 అండ్ Q4 కంపారిజన్లో మనకి కొద్దిగా నెట్ ఇన్కమ్ తగ్గింది. అండ్ ఇది నెట్ ఇన్కమ్ బిఫోర్ ట్యాక్స్. దాని తర్వాత నెట్ ఇన్కమ్ అంటే అన్ని ఖర్చులు పోను ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది కూడా చూసుకున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో చూస్తే తగ్గుముఖం పట్టింది. బట్ ఏంటంటే Q4లో 185 crores పాజిటివ్గా ప్రాఫిట్ అయితే అనౌన్స్ చేసింది. అయితే ఫ్రెండ్స్, ఇయర్లీ బేస్లో కంపారిజన్ చేసుకున్నట్లయితే అంటే లాస్ట్ ఇయర్కి ఆ విధంగా సో ప్రస్తుతం అయితే నెట్ ఇన్కమ్ మనకి 2.5% స్టిల్ పాజిటివ్గానే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అదానీ టోటల్ గ్యాస్ వీళ్ళు కూడా ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. దీంట్లో కూడా ఏంటంటే మనం చూస్తే నెట్ ఇన్కమ్ బిఫోర్ ట్యాక్సెస్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఆపరేట్ ఇన్కమ్ కూడా ఏది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో మనం కంపేర్ చేస్తున్నాం, తగ్గుముఖం పట్టింది. నెట్ ఇన్కమ్ అంటే అన్ని పోను ఖర్చులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో తగ్గుముఖం పట్టింది. ఎంత అంటే 4.91%. యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్లో 176 కోట్లు ఈ కంపెనీ అనేది ప్రాఫిట్ ఇవ్వగా ఇప్పుడు 168 కోట్లు మాత్రమే ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో అయితే నెట్ ఇన్కమ్ చాలా సిగ్నిఫికెంట్గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్తో కనుక కంపేర్ చేస్తే మంచి షో అని చెప్పేసి చెప్పొచ్చు, ఏది అదాని టోటల్ గ్యాస్ నుంచి. ఇక టాటా కెమికల్స్ వీళ్ళ దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. టోటల్ రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో కంపేర్ చేసుకున్నట్టయితే 6.8% తగ్గింది. అండ్ ఆపరేటింగ్ ఇన్కమ్ కూడా 367% తగ్గిపోయింది. నెట్ ఇన్కమ్ బిఫోర్ ట్యాక్సెస్ కూడా తగ్గిపోయింది, 403%, అంటే లాసెస్ అనౌన్స్ చేసింది. టోటల్గా నెట్ ఇన్కమ్ అనేది చూసుకున్నట్టయితే 850 crores లాస్ అనౌన్స్ చేసింది. అదేవిధంగా ప్రీవియస్ క్వార్టర్ మనం చూస్తే 158 crores ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే 220% లాస్ అనేది ఓవరాల్గా అనౌన్స్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక అదానీ ఎంటర్ప్రైజెస్ ఏంటంటే వీళ్ళు కూడా ప్రాఫిట్ అయితే తగ్గింది ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసుకున్నట్టయితే 780 crores పాజిటివ్గా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి 352 crores మాత్రమే అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ 55% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ అనేది డిక్రీజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో అదానీ గ్రూప్ ఏంటంటే చాలా పోర్ట్స్ని ఎక్వైర్ చేసుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఈ క్వార్టర్లో 2014 కోట్లు ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేసింది. ఇదే విధంగా లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ మనం చూసుకున్నట్టయితే 1140 కోట్లు మాత్రమే ఉంది. సో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ అనేది చూసుకున్నట్టయితే లాస్ట్ క్వార్టర్కి అంటే లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్కి అండ్ ఈ క్వార్టర్కి కంపేర్ చేస్తే 77% ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళు ఏంటంటే కార్గో అండ్ కంటైనర్ కార్గో రెండు బిజినెస్లు అనేది డీల్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ టోటల్గా నెట్ ప్రాఫిట్ అనేది మనం చూసుకున్నట్టయితే 8,104 crores అనేది చెప్పుకోవచ్చు. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూస్తే 50% ప్రాఫిట్ అనేది జంప్ అయినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అక్రాస్ ద కంట్రీ చూసుకున్నట్టయితే 27% కంట్రీ టోటల్ కార్గోని వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అదేవిధంగా 44% కంటైనర్ కార్గోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అదానీ గ్రూప్ వాళ్ళు ఏంటంటే హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మ్యాసివ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక స్టెల్లార్ షో హ్యావెల్స్ నుంచి వీళ్ళు ఏంటంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది అన్నింటిలో కూడా కనబరిచారు. ఆల్రౌండర్ షో అని చెప్పేసి అంటుంటాం కదా అది. సో టోటల్ రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 23% పెరిగింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 12% పెరిగింది. దాని తర్వాత
ఆపరేటింగ్ ఇన్కమ్ 56% ఇంక్రీజ్ అయింది, నెట్ ఇన్కమ్ 53% ఇంక్రీజ్ అయింది, టోటల్గా నెట్ ఇన్కమ్ అంటే నెట్ ప్రాఫిట్ 55% ఇంక్రీజ్ అయింది. చూసుకున్నట్టయితే మనం Q3లో 287 crores అనేది ప్రాఫిట్ అనౌన్స్ చేయగా ఇప్పుడు 446 కోట్లు వీళ్ళు ప్రాఫిట్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే 25% అప్రాక్సిమేట్గా గ్రోత్ అనేది కనపరిచింది. సో డెఫినెట్గా హ్యావెల్స్ అనేది ఆల్రౌండర్ షో కనబరిచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేసామంటే బేర్ కాల్ స్ప్రెడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ టోటల్గా 22,700 కాల్ని సెల్ చేసాం. దాని నుంచి ఆ యొక్క ఆప్షన్ అయితే కంప్లీట్గా జీరో అయిపోయింది. బట్ నేకుడ్గా సెల్లింగ్ చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ మార్కెట్ ఎగనెస్ట్గా వెళ్తే ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఏంటంటే మనకు మార్జిన్ కూడా ఎక్కువ అవసరం అవుతుంది. అందుకోసం ఏంటంటే మనం హెడ్జింగ్ అనేది యూస్ చేయడం జరిగింది. ఆ హెడ్జింగ్ కూడా జీరో అయిపోయింది. దానివల్ల ఏంటంటే 478 రూపాయలు లాస్ వచ్చింది. నెట్ టు నెట్ పోను మనకి 866 రూపాయల ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.